నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ స్టెప్. నేను మీ అమోఘ్ దేశపతి. ఇటీవల ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే తన పదవికి గుడ్ బై చెప్పాడు. ఆ స్థానంలో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఉన్న భారతీయుడు పరాగ్ అగర్వాల్ నియమితుడయ్యాడు. ప్రపంచంలోనే ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్విట్టర్కు తొలి భారతీయ సీఈఓగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబిఎం, మాస్టర్ కార్డ్ వంటి పదుల సంఖ్యలో మల్టీనేషనల్ కంపెనీలు ప్రస్తుతం భారతీయుల ఏలుబడిలోనే ఉన్నాయి. పరాగ్ ట్విట్టర్ సీఈఓ కావడంతో ఈ భూమండలంపై ప్రముఖ బహుళజాతి కంపెనీలను నడిపిస్తున్న భారతీయ సీఈఓల జాబితా మరింత పెరిగింది. ఇప్పుడు ఇంటా బయట ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే దేశస్థుల ద్వంద్వ వైఖరి వెల్లడవుతోంది. పరాగ్ను ట్వీట్లతో ఆకాశానికి ఎత్తున్న ఈ జనమే భారతీయ వ్యాపారవేత్తలపై మాత్రం దుమ్మెత్తిపోస్తుంటారు. విదేశీ కంపెనీలను వృద్ధిలోకి తెస్తున్న వారిని విశేషంగా పొగుడుతున్న ఈ జనం దేశంలో లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్న స్వదేశీ వ్యాపారవేత్తలపై అవహేళన చేస్తుంటారు. నాకు విషయం అర్థం కాదు. దేశంలో సంపద సృష్టిస్తున్నది ఎవరు? విదేశీ కంపెనీలకు ఊడిగం చేస్తున్న సత్యానాదెల్లా, సుందర పిచ్చయ్య, పరాగ్ అగర్వాల్ వంటి సీఈఓలా, లేక స్వదేశంలో కంపెనీలు స్థాపించి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టాటా, బిర్లా, అంబానీ, అదానీలా? దేశానికి అందించే సంపద, ఉద్యోగాల విషయంలో 200 మంది సత్యానాదెళ్లలు, 2000 మంది సుందర పిచ్చయ్యలు, 10,000 మంది పరాగ్ అగర్వాళ్ళు కలిసిన అంబానీ, అదానీలు సృష్టించే సంపదకు సరితూగవు. అయినా అంబానీ, అదానీలు సోషల్ మీడియా వేదికపై విద్వేషాన్ని చవిచూస్తూనే ఉంటారు. విదేశీ కంపెనీలకు ఊడిగం చేస్తే మనకు గొప్ప, మన దేశంలో సంపద సృష్టికర్తలంటే మాత్రం మనకు చేదు. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు భారత ప్రభుత్వానికి చెల్లించే పన్ను ఎందుకు కొరగరాదు. అయినా ఆ కంపెనీలకు సేవ చేసే సుందర పిచ్చయ్య, సత్యనాదెళ్లను మాత్రం జనం ఆరాధిస్తుంటారు. నిజానికి గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నది అమెరికా వెలుపలే. కానీ పన్ను వాటాల్లో అగ్రభాగం మాత్రం అమెరికా ప్రభుత్వానికి వెళ్తుంది. భారత్తో పాటు చొక్కాలు చించుకొని పనిచేస్తున్న ఇతర దేశాలకు గూగుల్, మైక్రోసాఫ్ట్ నుంచి దక్కే పన్ను ఆవగించంత. అయినా ఆ కంపెనీలకు ఊడిగం చేసే భారతీయ సీఈఓలు మాత్రం మనకు దేవుళ్ళు. ఆ విషయాన్ని పక్కన పెడతాం. సిలికాన్ వ్యాలీ వేదికగా పనిచేస్తున్న కంపెనీలు పెద్ద ఎత్తున డాటా చౌర్యానికి పాల్పడుతున్నాయి. వినియోగదారుల సమాచారాన్ని భారీగా కొంటున్నారు, అమ్ముతున్నారు. ఈ కంపెనీలు ఇప్పటికే డేటా ప్రొటెక్షన్ బిల్లు పరిధికి బయటే పనిచేస్తున్నాయి. భారత్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం పదే డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ మల్టీనేషనల్ కంపెనీలు పట్టించుకోవడం లేదు. అయితే టెక్ దిగ్గజాల యాడ్స్ కోసం మాత్రం యూజర్ డేటాను విచక్షణ రహితంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ డేటా చౌర్యానికి చెక్ పెట్టేందుకు మోదీ ప్రభుత్వం డేటా ప్రొటెక్షన్ బిల్లును తీసుకొచ్చింది. అయితే ఆ బిల్లు అమల్లోకి వస్తే విదేశీ కంపెనీల ఆగడాలు సాగవు. అందుకే ఆ బిల్లు ఇంకా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వద్దే మూలుగుతోంది. విపక్షాల యక్ష ప్రశ్నలతో బిల్లు ఎందుకు ఆలస్యమవుతుందో, విదేశీ కంపెనీలకు ఎవరు కొమ్ము కాస్తున్నారో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఓవైపు ఇలాంటి ప్రతిష్టాత్మక బిల్లును అడ్డుకుంటూ విదేశీ కంపెనీలకు వంత పాడుతున్న విపక్షాలు, కుహానా లౌకికవాదులు భారతీయ వ్యాపారవేత్తలపై మాత్రం దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. దేశంలో సంపద సృష్టించే భారతీయ వ్యాపార సంస్థలకు, వాటి అధినేతలను విమర్శించడంలో కాంగ్రెస్ పార్టీ శాశ్వత యువరాజు రాహుల్ గాంధీ ముందుంటాడు. తన మొత్తం జీవితంలో దేశానికి ఏమి చేయని ఈ కాంగ్రెస్ నాయకుడు దేశంలో అతి పురాతన పార్టీలో అత్యున్నత స్థానంలో కొనసాగుతున్నాడు. మహాత్మా గాంధీ ఇంటి పేరుతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్న రాహుల్ గాంధీకి స్వదేశీయత కంటే కూడా విదేశీయతపైనే ప్రేమ ఎక్కువ. అందుకే విదేశీ కంపెనీలకు కొమ్ము కాస్తూ డిపిఆర్ వంటి ప్రతిష్టాత్మక బిల్లును అడ్డుపడుతున్నాడు. పైగా సూట్ బూట్ సర్కార్ అంటూ, అదానీ, అంబానీ సర్కార్ అంటూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ప్రభుత్వం కార్పొరేటర్లకు మద్దతు ఇస్తోందని, దాని విధానాలు భారతదేశంలోని సామాన్య ప్రజలకు అనుకూలంగా లేవని గగ్గోలు పెడుతూ ఉంటాడు. యూపీఏ హయాంలో క్రోనీ క్యాపిటలిస్టులు ఎక్కువగా లబ్ధి పొందారు. అయితే మోదీ ప్రభుత్వం వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసింది. లాభాలకు, శ్రమకు ఫలితాన్ని అందించేలా నియమ ఆధారిత పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసింది. అందుకే మునిపెన్నడూ లేనంతగా స్వదేశీ కంపెనీలు దేశంలో సంపద సృష్టిలో పాలు పంచుకుంటున్నాయి. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి దిగ్గజ భారతీయ వ్యాపార సంస్థ కాంగ్రెస్ పార్టీ తన 50 ఏళ్ల పాలనలో దేశాభివృద్ధికి చేసిన దానికంటే ఎక్కువే చేసింది. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం కరోనా మహమ్మారితో దేశం అతలాకుతలమైన సమయంలోనూ కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే 2020-2021 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 75,000 ఉద్యోగాలను కల్పించింది. ఏడాది పొడవునా ఐఐఎంలు, ఎక్స్ఎల్ఆర్ఐ, ఐఎస్బి, ఐఐటీలు, ఎన్ఐటీలు, బిడ్స్, ఐసిఏ వంటి కొన్ని ప్రముఖ సంస్థల నుండి 50,000కు పైగా ఫ్రెషర్లను నియమించుకుంది.
భారతదేశం పట్ల, భారతీయుల పట్ల అత్యంత నిబద్ధతను కనబరిచే మరో స్వదేశీ సంస్థ టాటా గ్రూప్. స్వాతంత్రానికి పూర్వం నుంచే దేశంలో సంపద సృష్టిస్తోంది. శతాబ్దానికి పైగా వ్యాపార రంగంలో భారతీయతను చాటి చెబుతోంది. టాటా గ్రూప్లో భాగమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 64 దేశాలకు విస్తరించింది. 4,69,000 మంది ప్రపంచంలోనే అత్యుత్తమ శిక్షణ పొందిన ఉద్యోగులను కలిగి ఉంది. టాప్ ఎంప్లాయర్స్ ఇన్స్టిట్యూట్ ఫిబ్రవరి గణాంకాల ప్రకారం వరుసగా 6వసారి గ్లోబల్ టాప్ ఎంప్లాయర్గా నిలిచింది టీసీఎస్. 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ $22 బిలియన్ ఏకీకృత ఆదాయాన్ని ఆర్జించింది. భారతదేశంలోని 2 ప్రధాన స్టాక్ మార్కెట్లైన బీఎస్సీ, ఎన్ఎస్సీలలో లాభాలతో లిస్ట్ అవుతున్నాయి. ఇక ఇన్ఫోసిస్ విషయానికి వద్దాం. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సాఫ్ట్వేర్ దిగ్గజం టాటాతో సమానంగా సత్తా చాటుతోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో $12.78 బిలియన్ వార్షిక ఆదాయాన్ని సంపాదించింది. ప్రస్తుతం కంపెనీలో 2,60,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో సగం మంది భారతీయులే. దేశంలో సంపద సృష్టిలో పాలు పంచుకుంటున్న ఇలాంటి కంపెనీల విషయంలో సమాజం ఆలోచనలు ఎప్పుడూ పెడధోరలోనే ఉంటాయి. వీరంతా దేశ సంపదతో బిలియనీర్లుగా మారారనే ఆలోచన చిన్నప్పటి నుంచి మన మెదడులో పోశారు. అందుకే ఎంతో ప్రతిభా పాఠవాలు ఉన్నప్పటికీ పిల్లలు కొత్త ఆవిష్కరణల వైపు కాకుండా ఉద్యోగమే పరమావధిగా కళ్ళు కంటూ పెరుగుతున్నారు. ఒకవేళ వీటన్నిటిని తట్టుకొని ఓ పారిశ్రామికవేత్తగా ఎదిగిన సమాజం నుంచి కుహానా రాజకీయ వ్యవస్థ నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి జాడ్యం వీడనంత వరకు ప్రపంచ పారిశ్రామిక రంగంలో భారత్ అగ్రస్థానానికి ఎదగలేదు. అయితే ఈ విషయంలో ఇప్పుడిప్పుడే మార్పు మొదలైంది. ఆత్మనిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మోదీ ప్రభుత్వం స్టార్టప్లను విశేషంగా ప్రోత్సహిస్తోంది. ఎన్నో ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ధీటుగా భారత్లో స్టార్టప్లు పురుడు పోసుకుంటున్నాయి. గత 11 నెలల గణాంకాలు చూస్తే దేశంలో 41 యూనికార్న్లు తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టాయి. ఇందులో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే ట్విట్టర్కు పోటీగా తన సత్తా చాటుతోంది. విదేశీ కంపెనీలకు సీఈఓలైన భారతీయులను చూసి గర్వపడడం కాదు, స్వదేశీ కంపెనీలను సైతం విదేశాల్లోనూ సత్తా చాటుతుంటే అప్పుడు గర్వపడతాం. ఒక భారతీయుడు విదేశీ సంస్థకు అధిపతి అయితే అది అతనికి మాత్రమే లాభం. కానీ ఒక భారతీయ కంపెనీ విదేశాల్లోనూ సత్తా చాటుతూ దేశంలో ఉద్యోగాలను, సంపదను సృష్టిస్తే అది మనందరికీ గర్వకారణం. అలా జరగాలంటే దేశంలో సంపద సృష్టిస్తున్న స్వదేశీ వ్యాపారవేత్తల విషయంలో మన వైఖరి ఖచ్చితంగా మారాలి. నమస్కారం. నేషనలిస్ట్ హబ్ ఛానల్ ద్వారా మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ, విశేషంగా ఆదరిస్తూ, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. జాతీయవాద దృక్పథాన్ని నేటి యువతలో నింపే విధంగా భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో మేము మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేయబోతున్నాం. వాటికి మీ అందరి ఆర్థిక చేయూత అత్యంత అవసరం. నేషనలిస్ట్ హబ్ ఛానల్ మెయిన్ పేజ్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు వీలైనంత అమౌంట్ని సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం పే చేయండి. ఇలా పే చేసిన వారిని యూట్యూబ్ ప్రివిలేజ్డ్ సబ్స్క్రైబర్స్గా పరిగణిస్తుంది. లైవ్ చాట్ సమయంలో మీ కమెంట్స్ హైలైట్ అయ్యే విధంగా, పెయిడ్ మెంబర్స్తో మేము స్పెషల్గా ఇంటరాక్ట్ అయ్యే విధంగా యూట్యూబ్ ప్రత్యేక ఆప్షన్స్ని అందిస్తోంది. అన్నింటికన్నా మించి మీరిచ్చే ప్రతి రూపాయి నేషనలిస్ట్ హబ్ మనుగడకి చాలా ఉపకరిస్తుంది. మనసా వాచా కర్మణ దేశహితం కోసం అహరహము తప్పించే నేషనలిస్ట్ హబ్ ఆర్థిక అవరోధాలను అధిగమించేలా మీరు నిలబెడతారన్న విశ్వాసంతో మీ నేషనలిస్ట్ హబ్. నమస్తే.